కొంచెం పక్క జరిగారు సార్. నెల్లూరులో 14 హై స్కూల్స్ ఉన్నాయి. అందులో ఒకటి విఆర్ హై స్కూల్ నేను చదివింది. సరే, గత ప్రభుత్వం ఆ స్కూల్ని మూసేసింది పూర్తిగా. దాన్ని మళ్ళా అటు మా పిల్లలు మరి ఎన్సిసి ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి ఆ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డెవలప్ చేశారు. సార్, మా పిల్లవాడిని విఆర్ హై స్కూల్లో పెట్టండి, విఆర్ హై స్కూల్లో పెట్టండి అని. కానీ అక్కడ పెట్టడానికి 1000 కెపాసిటీ కాబట్టి మిగతా 14 స్కూల్స్ కూడా మోడర్నైజ్ చేస్తానని విద్యాశాఖ మంత్రి గౌరవనీయ లోకేష్ గారికి చెప్పటం, వారు వెంటనే టేకప్ చేయమంటాం. దాని మీద అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు నేను యాక్చువల్గా రిక్వెస్ట్ చేశాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గవర్నర్ ఎంపీ గారు, ఆయన తీసుకొచ్చి విఆర్ఐ స్కూల్స్ ముందు నిలబెట్టా. ఆయన చూడంగానే నేను కూడా స్కూల్ చేస్తానని వెంటనే ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు, ఆయన తీసుకొచ్చారు పెట్టా. ఆయన చూడగానే నేను కూడా స్కూల్ చేస్తాను, మూలాపేట స్కూల్ తీసుకున్నారు. అదేవిధంగా జిగ్మా అనే కంపెనీ వాళ్ళు, రెడ్డి ల్యాబ్స్, అమెరికాలో డాక్టర్ భాస్కర్, అదేవిధంగా బీదా మస్తాన్ రావు ఎంపీ గారు, ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క స్కూల్ అప్పచెప్పాను. వాళ్ళు ఒక్కొక్కరు స్కూల్ చూస్తున్నారు. ఈ స్కూల్ కూడా యాక్చువల్గా నేను ఒక రిక్వెస్ట్ చేశాను. సౌరాష్ట్ర కంపెనీ వాళ్ళు కూడా మేము కూడా ఒక స్కూల్ చేసి పెడతామన్నారు. వాళ్ళందరూ సిఎస్ఆర్ ఫండ్లు అడుగుతున్నారు. కొంత మున్సిపాలిటీ చేస్తుంది, కొంత సిఎస్ఆర్, కొంత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. ఇలా ఈరోజు ఈ స్కూల్ కూడా యాక్చువల్గా ఆ సౌరాష్ట్ర వాళ్ళు యాక్చువల్గా ముందుకు వచ్చారు. ఈరోజు ఇవాళ వచ్చి ఇక్కడ హెడ్ మాస్టర్తోనూ 50 సంవత్సరాల క్రితం చదివిన ఈ స్కూల్లో చదువుకున్న మహిళలు లాస్ట్ వీక్ ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఎలక్ట్రికల్ వైర్ పూర్తి చేసేట్టుగా బెంచెస్ కావాలన్న 250 బెంచెస్, ఆ 250 బెంచెస్ ఇమీడియట్గా వచ్చేటట్టుగా దాదాపు ఒక 80 లక్షల వరకు ఎస్టిమేషన్ అవుతుంది. ఆ 80 లక్షలకి ఆల్రెడీ ఏర్పాటు చేశాను ఫండ్. అందులో 40 లక్షలు అయితే ఆల్రెడీ కమిషనర్ అకౌంట్కి వచ్చింది. ఆయన ఖర్చు పెట్టడమే లేటు. మిగతా 40 లక్షలు కూడా తెప్పిస్తాను. ఈ స్కూలుని వన్ ఆఫ్ ది బెస్ట్. అదేవిధంగా పక్కన స్టేడియం ఉంది. అయితే స్టేడియం కట్టారు, దాన్ని పూర్తిగా యూటిలైజ్ కావట్లా. అయితే ఇక్కడున్న మహిళలు వాళ్ళందరూ ఏమంటారంటే ఇది గర్ల్స్ స్కూల్ కదా సార్, మహిళలు బయట వాళ్ళు కూడా వచ్చి స్టేడియంని వాడుకునేటట్టుగా మాకు ఉపయోగించేట్టుగా చేయమన్నారు. దాని కమిషనర్ గారికి చెప్పాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు డిఈఓ ఎంఈఓకి కూడా చెప్పాను. 42, 43, 48లో అక్కడ పిల్లలకి ఎటువంటి మంచి స్కూల్ లేదు. చాలా ఆలోచించా. అక్కడ స్థలాలు లేవు, కట్టాలంటే ఏం చేయాలా. కానీ పేదలు నిరుపేదలు అక్కడ ఉన్నారు. 42, 43, 41, 48. అయితే ఒకరోజు కారులో పోతూ అజీజ్ గారితో అన్న, ఇలా చేయాలని కోరిక, ఆడ పేద పిల్లలు ఉన్నారు, స్ట్రైట్ లేదంటే వెంటనే ఆయన సార్ వర్క్ బోర్డ్ ల్యాండ్ ఉంది, మీరు కట్టిస్తానంటే ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తానన్నారు. వెంటనే 5 ఎకరాలు శాంక్షన్ చేయమన్నాను, శాంక్షన్ చేశారు. దాన్ని ఒక కంపెనీ వాళ్ళని యాక్చువల్గా సీఎం రమేష్ గారు వాళ్ళ బ్రదర్, ఆ కంపెనీ వాళ్ళని అడిగాను. వాళ్ళు దాన్ని కడతామన్నారు. ఆల్రెడీ ఇంజనీర్లు పంపించారు. ప్లాన్ ఏదైతే ఉందో ఇచ్చిన ప్లాన్కి స్ట్రక్చరల్ డిజైన్స్ చేస్తున్నారు. బహుశా నెక్స్ట్ సాటర్డేకి డిజైన్ కూడా అయిపోతుంది. అయిపోతే ఒక 15 డేస్ లోపల, ఎందుకంటే స్ట్రక్చరల్ డిజైన్ కాకుండా చేయాలి. అది ఇవ్వగానే అక్కడ కూడా శంకుస్థాపన చేసి ఆ స్కూల్ని కూడా విఆర్ఐ స్కూల్ కంటే ది బెస్ట్ స్కూల్గా చేయటమే నా ధ్యేయం.